అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఫీ రీయింబర్స్‌మెంట్ గురించి ఇంతకుముందు మనం చాలా వీడియోస్ అయితే చెప్పాం. అండ్ 2, 3 నెలల నుంచి నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం మానేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను జాబ్ అప్డేట్స్ గురించి చెప్తున్నాను. సాఫ్ట్‌వేర్ జాబ్ అప్డేట్స్, ఐటీ, నాన్ ఐటీ, టెక్, వైజాగ్ జాబ్ అప్డేట్స్, వాక్ ఇన్ డ్రైవ్స్ ఇలాంటి విషయాలన్నీ నేను చెప్పడం జరిగింది. సో శివు7 ఇన్‌స్టాగ్రామ్‌లో నా పేజ్. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అయిందిలెండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఫీ రీయింబర్స్‌మెంట్ గురించి చాలామంది నాకు కమెంట్స్ వస్తున్నాయి. అన్న ఎంతవరకు డబ్బులు పడ్డాయి ఏంటి, కొంచెం నీ వీడియో చూస్తే మాకు కొంచెం క్లారిటీ వస్తుందని చెప్పి చాలామంది కమెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే 367 crore రూపీస్ అయితే ఆంధ్రప్రదేశ్ ఫీ రీయింబర్స్‌మెంట్ రిలీజ్ అయింది. అది ఏ అకాడమిక్ ఇయర్ కోసం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం క్లియర్గా నా వీడియోలన్నీ మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. చూడకపోయినట్టయితే నేను ఈజీగా 2-3 నిమిషాల్లోనే వీడియో గురించి చెప్పేస్తాను, సాగదీయను. అది నా వీడియో తనకు స్పెషాలిటీ. సో వీలైతే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, పాత వీడియోస్ కూడా చూడండి. ముందుగా మీరు 2024, 2025 ఈ అకాడమిక్ ఇయర్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే రీసెంట్గా 360 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయి. అవన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించినవి మాత్రమే. అంటే 2024 అండ్ 2025 ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించినవి మాత్రమే. అండ్ 2023, 2024 ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించిన 3 విడతలు అనేవి 3 ఇన్స్టాల్మెంట్స్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఆ డబ్బులు ఇప్పటికీ రాలేదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇది ఒక క్లారిటీ. చాలామంది ఆ అకాడమిక్ ఇయర్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. చాలామంది కూడా జ్ఞానభూమి పోర్టల్లో ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఏ అకాడమిక్ ఇయర్స్ వాళ్ళకి అమౌంట్ పడ్డాయి అని చెప్పి మాత్రమే చెప్తున్నారు. బట్ ఎవరు కూడా ఈ 2023, 2024 గురించి మాట్లాడట్లేదు. 3 ఇన్స్టాల్మెంట్స్ బ్యాక్ ఉన్నాయి, నాకు కూడా పడాల్సి ఉన్నాయి. సో ఆ అమౌంట్ అయితే ఎవరికి పడలేదు. ఇది ఒక క్లారిటీ. అండ్ ఇప్పుడు ఈ 367 కోర్స్ గురించి ఇది చెప్పాను కదా, చాలామంది డబ్బులు పడ్డాయి. వేకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి, బీసీఏ వాళ్ళకి ఇది కొంతమందికి ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి కమెంట్లు అయితే పెట్టారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడ్డాయి. ఇవి కాలేజ్ మేనేజ్మెంట్ అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయండి. ఇది ఒక క్లారిటీ. ఇంకా మీకు అకౌంట్లో డబ్బులు పడకపోయినట్టయితే ఒకసారి, అదే కాలేజ్ అకౌంట్లో డబ్బులు పడకపోయినట్టయితే ఒకసారి కాలేజ్కి వెళ్ళి చెక్ చేయండి. లేదనుకుంటే ఒకసారి జ్ఞానభూమి పోర్టల్లో చెక్ చేయండి. లాగిన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసి అక్కడ చెక్ చేయండి. ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ రెండింటి అమౌంట్ స్టేటస్ అంతా అక్కడ చూపిస్తుంది. సో ఇది ఒక క్లారిటీ. అండ్ మళ్ళీ ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అన్నీ పెడుతూ ఉంటాను మన ఛానల్లో. సో ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ అంతేకాదు స్టూడెంట్స్ అందరూ కూడా అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ పెడుతూ ఉంటాను మన ఛానల్లో. అండ్ నెక్స్ట్ నేను టీసీఎస్ గురించి, విప్రో గురించి, ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటి గురించి కూడా చెప్తాను, హైరింగ్ గురించి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, ప్యూర్ టు ప్యూర్ ఎడ్యుకేషన్ కంటెంట్ అది. సో మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. డైలీ జాబ్ అప్లికేషన్ లింక్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి, అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.